బంకు పోయినమా నూరు నోట్ ఇచ్చినమా పెట్రోల్ కొట్టించుకొని అవతల పడ్డమా. ఇక మొన్ననైతే చాలా మంది ఫుల్ ట్యాంక్ చేపించిండ్రు బండ్లల్లా. కానీ రేట్ ఎంతుందని మీటర్ దిక్కు చూసిండ్రా? చాలా వద్దుల సంది గదే రేటు, మీదికి పోతలేదు కిందికి దిగుతలేదు అంటుండ్రులే. వాజీవే అయితే రేటు ఎప్పుడో దిగేది ఉంటే ఆ ట్యాక్స్ గీ ట్యాక్స్ అని అటుకెళ్ళటే ఆపిండ్రట. ఇక మొన్న ఎక్సైజ్ పన్ను దించిండ్రు కానీ అది కూడా మన దాకా రాకపాయే. ఇది మన కాడ, జరగా పక్క దేశంలో చూడుండ్రి ఎట్లున్నదో. పెట్రోల్ పేరు చెప్తే బీపీ, డీజిల్ పేరు చెప్తే దడ ఊరుతుందట పాకిస్తాన్ వాళ్ళకు. రేట్లు వెరుగుడు కాదు, రాకెట్ ఎక్కి రయ్యున మొగులవతలు కురికినాయి. మళ్ళా లీటర్ పెట్రోల్ మీద ఏకదమ్న 137 రూపాయలు పెరిగిందంటే చూడండి. లీటర్ 137 కాదు, ఇయ్యాల పెరిగిందే చెప్తున్నా. మొత్తం రేటు 458 రూపాయలు మాత్రమే. ఇక డీజిల్ మీటర్ 184 మీదకి పోతే 520 రూపాయలు అయ్యింది ఒక్క లీటర్ కే. అంతా అమెరికా ఇరాన్ యుద్ధం పుణ్యమే. ఆడికెళ్ళి ఆయిల్ వచ్చుడు తక్కువయ్యే వరకు సుక్క సుక్క బంగారం అయి సుక్కలు చూపిస్తుంది. గా కొట్లాటకు ముంగట పెట్రోల్ 258, డీజిల్ 275 రూపాయలు ఉంటే 2 మాటల ధరలు పెరిగి డబ్బులు అయినట్టే. రేపు ఇంకింత పెరుగుతుందేమోనని బంకులు తాకుడు తాకితే దెబ్బకు బంధు పెట్టుకునే కథ అయ్యిందట. అగో లీటరు అర్ధ లీటర్ అమ్మాల్సిన వాళ్ళు అర్ధపావు షటాక్ లెక్కన ఎట్లా అమ్ముతున్నారు. దీనికైతే 100, 150 కావాలి. మరి చెల్ గిదేం తారీఖా గివేం రేట్ అని పబ్లిక్ అంతా గరం అవుతున్నారు. ప్రధానమంత్రి గారు చేతుల మీదకి లేవచ్చిండు నేనేం చెయ్యలేనని. పాకిస్తాన్ ముందే దివాలా తీసిన దేశము. ప్రతి ఒక్క రేట్లు పిటాన పిరమైన. ఇప్పుడు తిండికి తిప్పలే, జాబులకు తిప్పలే, బతుకుడు తిప్పలే. 10వ పరకు ఆమ్దాన్ వస్తే అడ్డమైన బాంబులు తయారు చేస్తానికి కొందరు టెర్రరిస్ట్ గ్రూప్లకు తలగబెడుతురట. జనం తిండికి లేక వస్తామాయి గాని పక్క దేశాల మీద రుబాబ్ చూపియాలని ఉరుకులాడుతుంటారు. ఆపోద్దాడు సందే నిరుడు మన మీదకి రావతే రపా రపా అంటిస్తే దెబ్బకు దాడుచుకున్నారు. ఇక మొన్న ఆఫ్ఘనిస్తాన్ దవాఖాన మీద బాంబులేసి 400 మంది పానాలు మింగి పాడయ్యారు. బాంబులు వెనక షీర్ తయారు చేసుకుందరు గాని దేశం బర్బాద్ కాకుండా చూసుకోండి నాయన ఫస్ట్.